యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. నువ్వు గొప్పవాళ్ళుగా చేయబడాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డల కుటుంబాలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటున్నారా? ఇదిగో, ఫలించుట అనగానే ఇక్కడ మొట్టమొదటిగా ప్రభువు రాస్తున్నాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించెను, ఆదామవ్వలను దేవుడు ఆశీర్వదించెను. అంతేకాదు, ఇస్సాకు గురించి ఇంకా రాయబడింది 13వ వచనంలో, అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి? అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా, దేవుని మందిరంలో ఉండటం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా, దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా నేనేం చేస్తాడు దేవుడు అంటే, క్రమక్రమముగా నేనేం చేస్తాడు ప్రభు? అభివృద్ధి చేస్తాడు ఆయన.